War one side. Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. కూలీ అండ్ వార్ 2 నిన్న చూసా, లేట్ అవ్వడం వల్ల రివ్యూస్ పెట్టలే. ఇవాళ ఓపెనింగ్స్తో పాటు ఏందో మాట్లాడుకుందాం. ఎలా ఉన్నాయి, హిట్టా ఫట్టా, ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి, రికార్డ్స్ పెట్టాయా అని. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కూలీ తెలుసు కదా, ఏ రేంజ్ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో వాటికి రీచ్ అయిందంటే కాదని అంట. కానీ డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. రజనీ ప్రెజెన్స్, స్వాగ్, కొన్ని లోకేష్ మార్క్ సీన్స్, బీజిఎం అండ్ ఎంగేజింగ్ ఎలివేషన్స్ కోసం. కానీ మోసమే ఇది. ఆ క్యాస్ట్కి, ఆ సాంగ్కి విక్రమ్ లెవెల్ సినిమా ఎక్స్పెక్ట్ చేసాం. లోకేష్ ప్లాన్ వేరే ఉండే. కూలీ బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు, అసలు థియేటర్లో 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. అయినా అదేందో అర్థం కాదు, రొట్ట బొక్క స్టోరీ పెట్టుకొని అస్సలు బోర్ కొట్టకుండా తీస్తాడు లోకి. అదే స్పెషాలిటీ. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. పక్కా ఆడుతుంది సినిమా. మన తెలుగులో అయితే ఇంకా తోపుగా. నాకైతే రజనీ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కంటే బెస్టే అనిపించింది, ఈవెన్ జైలర్ కంటే కూడా. సో ఓవరాల్గా 1 టైం వాచ్. మా రేటింగ్ 2.7/5. కమింగ్ టు ఓపెనింగ్స్, తెలుగు స్టేట్స్ పరంగా నైజాంలో 5.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. సీడెడ్లో 2.06 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఇంకా వైజాగ్లో 1.9 కోట్ల షేర్, ఈస్ట్లో 1.2 కోట్ల షేర్, వెస్ట్లో 1 కోటి షేర్, కృష్ణాలో 1 కోటి షేర్, గుంటూరులో 1.2 కోట్లు అండ్ నెల్లూరులో 48 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో ఫస్ట్ డే 14.04 కోట్ల షేర్ అండ్ 18.8 కోట్ల గ్రాస్ కొట్టి వన్ ఆఫ్ ది టాప్ డబ్డ్ మూవీగా ఓపెన్ అయింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 45 కోట్లు, అంటే ఇంకా 31 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. ఇంకా తమిళనాడులో 29 కోట్ల గ్రాస్. ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయింది ఇక్కడ. టాప్ 4 బ్రేక్ ఈవెన్ టార్గెట్ 120 కోట్లు. కర్ణాటకలో 13.3 కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ రికార్డ్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. కేరళలో 9.5 కోట్లు అండ్ టోటల్ నార్త్ కలిపి 7.3 కోట్ల గ్రాస్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు అండ్ టోటల్ ఓవర్సీస్లో 75 కోట్ల గ్రాస్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 85 కోట్ల షేర్. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 76.1 కోటి షేర్ అండ్ 152 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 305 కోట్లు, అంటే ఇంకా 230 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. గ్రాస్ అప్రాక్స్గా 450 crore. బుకింగ్స్ ఇవాళ రేపు ఎల్లుండి కుమ్ముతున్నాయి కాబట్టి ఈజీ ఛాన్స్. కానీ 1000 crore డౌట్. మిక్స్డ్ రెస్పాన్స్ కదా. ఇక వార్ 2 ఆ ట్రైలర్, ఆ ప్రీ కంటెంట్ చూసి ఎక్స్పెక్టేషన్స్ తక్కువనే పెట్టుకున్నా, దాంతో జస్ట్ యావరేజ్ అనిపించింది. అది కూడా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనుకోండి, యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల అంతే. బట్ ఇది కూడా మోసమే, తారకన్న నిరికించేసారు అనిపించింది. రైటింగ్ బాలే, ఇల్లాజికల్ అండ్ స్క్రీన్ ప్లే ఇష్యూస్, కొన్ని సీన్స్ అయితే ట్రోల్ మెటీరియల్స్ లిటరల్గా. ఎన్టీఆర్ లుక్స్ కూడా అంత అనిపించలే. అసలు ఆ జానర్ ఫ్రాంచైజ్కి ఎంత హై అవ్వాలి అస్సలు అనిపించలే. అండ్ అదే రొట్ట టెంప్లెట్, అదే ఫ్లో, పైగా ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలే. సో ఓవరాల్గా స్ట్రిక్ట్లీ యావరేజ్. అవర్ రేటింగ్ 2.4/5. కమింగ్ టు ఓపెనింగ్స్, తెలుగు స్టేట్స్ పరంగా నైజాంలో 4.35 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు, ఇంకా చాలా కొట్టాలి. సీడెడ్లో 4.7 కోట్ల షేర్. ఫస్ట్ టైం నైజాం కంటే సీడెడ్లో ఎక్కువ రావడం ఒక సినిమాకి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. ఇంకా వైజాగ్లో 2.5 కోట్లు, ఈస్ట్లో 2 కోట్లు, వెస్ట్లో 1.25 కోట్లు, గుంటూరులో 2.4 కోట్లు, కృష్ణాలో 1.65 కోట్లు అండ్ నెల్లూరులో 90 లక్షల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో 19.9 కోట్ల షేర్ అండ్ 25 కోట్ల గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 91 కోట్లు అవ్వడంతో ఇంకా 70 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. ఈ 3 days చాలా క్రూషియల్. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.2 కోట్లు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18.5 కోట్లు. టోటల్ నార్త్లో 16 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు అండ్ ఓవర్సీస్లో 11 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 48.6 కోట్ల షేర్ అండ్ 86.1 కోటి గ్రాస్తో డీసెంట్గానే ఓపెన్ అయినా ఆ టార్గెట్కి సరిపోదు ఇది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 340 కోట్లు, అంటే ఇంకా 290 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి. హిందీలో ఇంకా బాగా ఓపెన్ అవ్వాల్సింది. అండర్ పర్ఫార్మెన్స్ చేసింది అక్కడ. అఫ్కోర్స్ ఇవాళ కూడా బుకింగ్స్ బాగున్నాయి అంతటా. లెట్స్ సీ ఇంకా. సో కూలీ ప్యూర్గా డామినేట్ చేసింది వార్ 2ని ఓపెనింగ్స్లో. బట్ రెండిటికి మిక్స్డ్ టాకే వచ్చింది కాబట్టి రెండిటికి వెళ్తున్నారు జనాలు. ఒక లుక్ వేద్దామని. చూద్దాం లాంగ్ రన్లో ఏది ఎక్కువ కొడుతుందో. బట్ అసలైన టెస్ట్ మండే నుండి మొదలవుద్ది. అక్కడ నుండి బాడితే 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి, లేకపోతే 2 లాస్ వెంచర్స్ లానే మిగిలిపోతాయి. సో అది గైస్ మ్యాటర్. కూలీ వర్సెస్ వార్ 2 ఓపెనింగ్స్ ఏరియా వైజ్ రిపోర్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అండ్ లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారో చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.